జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక పైన ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పార్టీ నాయకత్వానికి, వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సీమార్ఎఫ్ మరియు ఎల్ఓసీల ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుకోవడానికి ఇచ్చిన మా లబ్ధిదారులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా భారతదేశ మొట్టమొదటి ప్రధాని, మనందరం చాలా గొప్పగా పిలుచుకునే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. పిల్లలందరూ ఆప్యాయంగా ప్రేమతో చాచా నెహ్రూ అని పిలుచుకునే గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం. వారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించిన 11 నవంబర్ నాడు జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో అనేక రకాలైన వార్తలు, సోషల్ మీడియాలో విభిన్న దుష్ప్రచారం, అన్నిటి నేపథ్యం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సమానమైన మెజారిటీతో గెలవబోతున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 2023 నవంబర్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటును కూడా మనము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. అవన్నీ కూడా బీఆర్ఎస్, ఎంఐఎం మాత్రమే గెలుచుకుంది, బీజేపీ మాత్రమే గెలుచుకునేది తప్ప మనం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో 2 ఉప ఎన్నికలు జరిగాయి. ఒకటి కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక జరిగింది, మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక జరిగింది. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా హైదరాబాద్ మహానగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం పడుతున్నారు అంటే అది కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ అంటే అదొక మినీ ఇండియా. బిలియనేర్ నుంచి ఆ పూటకు తిండి లేని వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నారు. సినిమాలు తీసే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో మొదలుకొని ఇళ్లలో పార్షి పనులు చేసే వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను మొదలుకొని ఇళ్ల ముందట వాచ్మెన్ పనులు చేసే వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నారు. ఒక రకంగా జూబ్లీ హిల్స్ అంటే చాలా గొప్ప ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఉండే ప్రదేశం అని మనం అనుకుంటాం. కానీ జూబ్లీ హిల్స్ లో ఎక్కువ మంది పేదవాళ్ళు, స్లమ్స్లలో నివాసం ఉండేవాళ్ళు, ఇళ్లలో పనిచేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అదొక మినీ ఇండియా. అన్ని వర్గాల వారు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని ప్రొఫెషనల్స్ సంబంధించిన వారు జూబ్లీ హిల్స్ లో ఉంటారు. ఆ జూబ్లీ హిల్స్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది కూడా బ్రహ్మాండమైన, నాకు తెలిసి 25,000 నుంచి 30,000 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. అంత బ్రహ్మాండమైన మెజార్టీతోని స్పష్టమైన ప్రజలు తీర్పు ఇచ్చారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
ఆలోచనలను, ఆరోపణలను, అనవసరమైన రాద్ధాంతాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి అసలు సిసలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే ఈరోజు తీర్పు వచ్చిందని చెప్పడంలో అక్షరం నేయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి కాబట్టి తీర్పు బ్రహ్మాండంగా మనకు అనుకూలంగా వచ్చింది. ఈ తీర్పును మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 15వ తారీఖు లోపల, రేపు డిసెంబర్ 2025 15వ తారీఖు లోపల స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఒకవేళ నిర్వహించకపోతే ఏదైనా కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే ఫండ్స్ అన్ని కూడా ల్యాప్స్ అయిపోతాయి, మురిగిపోతాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు వివిధ కారణాల వల్ల సరైన పాలన లేకపోవడం వల్ల అస్తవ్యస్తంగా తయారైనాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా గ్రామ పంచాయతీలన్నీ కూడా మరీ అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. నిర్వహిస్తేనే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి, నిధులు వస్తేనే ఆ గ్రామాలు బాగుపడతాయి. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని మన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి దయ వల్ల, ప్రభుత్వం యొక్క దయ వల్ల 1400 కోట్ల నిధులు తెచ్చుకున్నాం. మన నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దీన్ని ఆ తీర్పును స్ఫూర్తిగా తీసుకొని మన దగ్గర జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అండగా తీసుకొని రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన మధ్యన ఏమైనా విభేదాలు ఉంటే, కుటుంబంలో విభేదాలు ఉన్నట్టుగా మనం కూర్చొని పరిష్కరించుకుందాం. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అందరం ఒకటే, ఒక తాటిపైన నిలబడి, ఒక ఆలోచన పైన నిలబడి పార్టీ సూచించిన వ్యక్తిని మనము గౌరవించి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఒక 10 మంది ఉంటే 10 మందిలో ఏకాభిప్రాయం రాదు. ఆటోమేటిక్గా 6 చెప్పిన వ్యక్తి మెజారిటీ అభిప్రాయం మేరకు మనం అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాం. మా మాట నడవలేదని మిగతా 4 దూరం అయితే, పని చేయకపోతే వాళ్ళు పార్టీకి తీరిని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీకే గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామాలలో మీరు కూర్చొని మీరే అభ్యర్థులను ఎంపిక చేసుకొని, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఆ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దయచేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా ముఖ్యం. అందరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నాను, ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ మనవాడు అయి ఉంటే, మండల స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీపీ మనవాడు అయి ఉంటే ఇంకా ఎక్కువ వేగంగా అందరూ కూడా అనుకొని సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ చిన్న సూత్రాన్ని మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ స్థాయిలో ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి ఈ విషయాన్ని చొప్పించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మనకే పనులు కావాలన్నా ప్రభుత్వ పరంగానే చేసుకోవాల్సి వస్తుంది. భిన్నమైన తీర్పు ఇస్తే మన గ్రామం పైన చిన్నచూపు ఉంటుంది. మనం అభివృద్ధిలో ఆగిపోతాం, నష్టపోతాం అనే విషయాన్ని కూడా మనం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, కార్యకర్తల్లోకి తీసుకువెళ్ళాలి. నాయకత్వం వహించే వాళ్ళు, కార్యకర్తలు అనుకునే వాళ్ళు ఈ విషయాలను ఓటర్లకు, ప్రజలకు వివరించి చెప్పాలి.
మన స్టేషన్ గన్పూర్ని ఎవరు ఎన్ని రకాల మాట్లాడినా, మన పార్టీ వాళ్ళు కానీ బయట పార్టీ వాళ్ళు కానీ ఎవరు ఎన్ని రకాలుగా ఒక్క మాట నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆధారాలతో సహా చెప్పగలను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చినన్ని నిధులు ఈ 2 సంవత్సరాల కాలంలో వేరే నియోజకవర్గానికి రాలేదు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.